ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 50 ఏళ్ళు దాటిన వారికి రాష్ట్రపతి 2 శుభవార్తలు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇటీవల కాలంలో వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా అది ప్రజల మధ్యలోకి వెళ్లకుండానే ఎవరికి సరైన అవగాహన లేకుండా ప్రజలందరూ పొందలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో భాగంగా వృద్ధులకు ఆరోగ్య బీమా కింద ఎవరైనా అనారోగ్యంగా పాల్పడితే వారందరికీ పూర్తిగా మాఫీతోటి వైద్య సేవలు అందించే విధంగా రాష్ట్రపతి ప్రణాళికలను తీసుకొని రావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించడం జరిగింది. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వృద్ధుల కోసం ప్రత్యేక బీమా, ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ కూడా కేటాయించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఈపీఎఫ్ఓ 1000 రూపాయల నుంచి 7500 రూపాయలకు పెంచాలని ఇప్పటికే పదవీ విరమణ అనంతరం పొందిన ఉద్యోగులు ప్రభుత్వానికి విన్నవించుకోగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. దీనిపైన వడ్డీ రేటు 8.5% ఫిక్స్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీని ద్వారా ఈపీఎఫ్ఓ లబ్ధిదారులందరికీ కూడా ఇది శుభవార్తగానే చెప్పుకోవచ్చు. దీనిపైన ప్రభుత్వం ప్రణాళికలను కూడా రూపొందిస్తుంది.